ఇలా వర్షంలో బయటికి వెళ్ళేసి ఎక్కడైనా వండుకొని తిని వెదర్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుందా? సేమ్ మాకు అలానే అనిపించింది. సో అప్పుడే సెర్చ్ చేసాం హైదరాబాద్ దగ్గరలో ఏది ఫారెస్ట్ ఉంది, ఏది కంఫర్ట్ ప్లేస్. సో మాకు అనిపించింది నర్సాపూర్ ఫారెస్ట్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని. సో లేట్ చేయకుండా మేము బయలుదేరాం. ఈ ఫారెస్ట్ హైదరాబాద్కి అయితే చాలా దగ్గరలో ఉంది, జస్ట్ 36 కిలోమీటర్స్లో ఉంది. సో ఈరోజు సండే కాబట్టి మేము వండుకోవడానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని కార్లో అయితే బయలుదేరాము. సో ఇదొక మంచి వీకెండ్ ట్రిప్ అనుకోవచ్చు. ఎవరైతే హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ద బెస్ట్ విజిట్ ప్లేసెస్ అని చెప్పచ్చు. సో వీడియోని పూర్తి వరకు చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్తోని నర్సాపూర్ ఫారెస్ట్ ఒక్కసారైనా వచ్చి వెళ్ళాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము నర్సాపూర్ ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాం, మేము మా ఫ్రెండ్స్. సో అన్ని సెటప్ చేస్తాము కార్లో. అక్కడికి వెళ్ళేసి ఫారెస్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేశాను. అలాగే సో వర్షం పడేలా ఉంది, చూద్దాం. సో రోడ్డు పరంగా అయితే ఏ ఇబ్బందులు ఉండవు, ఎందుకంటే ఇది హైవే రోడ్డు. సో గండి మైసమ్మ, దుండిగల్, మెదక్ రూట్ ఇది. సో ఒక గంటలో అయితే మనము రీచ్ కావచ్చు. సో ఆల్మోస్ట్ మనమైతే నర్సాపూర్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినాం, ఆల్మోస్ట్ రీచ్ అయినాం. ఇంకొక 5-10 మినిట్స్లో మనము నర్సాపూర్ ఫారెస్ట్ దగ్గరికి వెళ్తాము. సో ఒక్కసారి ఫారెస్ట్ చూపిస్తాను, చుట్టుపక్కల వెదర్ ఎలా ఉందో. ఫారెస్ట్లో ఎంటర్ అయ్యాం, ఒక్కసారి విజువల్స్ చూడండి. సో చాలా అంటే చాలా గ్రీనరీ ఉంది, అలాగే వర్షం వచ్చేలా ఉంది. సో మేమైతే వండుకోవడానికి ఒక నర్సాపూర్ ఫారెస్ట్ దాటాక ఒక 500 మీటర్స్లో అయితే ఓపెన్ స్పేస్ అవుతుంది. సో ఇక్కడైతే ఆగి కొంచెం లైట్గా వండుకొని తిని సో ఫారెస్ట్ని చూడడానికి అయితే వెళ్తాం. సో మేము కొంచెం లేట్గా బయలుదేరాం కాబట్టి ముందే తినేసి, ఫారెస్ట్లో ట్రెక్కింగ్ ఉంటుంది కాబట్టి ఎనర్జీ కోసం ముందే వండుకొని తిని ఫారెస్ట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో మీ అందరికీ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మనం విలేజ్లలో వర్షం పడుతుంటే వనభోజనాలకి విలేజ్లో వెళ్తారు కదా. సో సేమ్ అలాగనే మేము కూడా ఆల్మోస్ట్ వనభోజనాలకే వెళ్దామని వచ్చినాం. మీకు కూడా సేమ్ ఇలానే అనిపించిందా? అంటే బయటికి వెళ్ళేసి వర్షంలో వనభోజనాలు చేసి వండుకొని తిన్న ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? సో ప్లీజ్ కామెంట్ రూపంలో మీ ఆలోచనని ప్లస్ ఇలాగే చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కామెంట్ చేయండి, అండ్ అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో భోజనాలన్నీ అయితేనే మేము తింటున్నాము. కాసేపట్లో ఇంకొక 5 మినిట్స్లో మేమైతే ఫారెస్ట్కి బయలుదేరుతాం. వీడియోని పూర్తి వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తిన్న తర్వాతనే నెక్స్ట్ వర్షం అయితే స్టార్ట్ అయింది. సో వర్షంలోనే ఫారెస్ట్ని చూడడానికి అయితే బయలుదేరినాం. సో వీడియోని పూర్తి వరకు చూడండి. సో వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా వర్షంలో అయితే ఫారెస్ట్ని వెళ్ళి చూడడం అంటే చాలా ఎక్సైట్మెంట్లో ఉంటుంది. ప్లస్ అలాగే వెదర్ని అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో అసలు ఏమైందంటే ఇక్కడ మేము క్యాష్ లేవు మా దగ్గర, ఓన్లీ ఇక్కడ క్యాష్ వేయాలో. సో ఎవరైతే ఇక్కడికి రావాలనుకుంటారో తప్పనిసరిగా క్యాష్ తెచ్చుకోండి. ఫోన్పే, నెట్వర్క్ ఏవి రావు, సిగ్నల్స్ కూడా ఏం రావు. సో ఎలాగోలాగో మేమైతే లోపలికి బయలుదేరాము.
సో ఒక చిన్న వంతెనలాగా ఉంటుంది ఇక్కడ. సో మా ట్రెక్కింగ్ ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. సో కొంచెం ముందుకు వచ్చాక ఒక జంక్షన్ ఉంటుంది. సో జంక్షన్లో రైట్ సైడ్ వెళ్తే ట్రెక్కింగ్ పాత్, స్ట్రేట్గా వెళ్తే కాలినడకన వెళ్ళచ్చు. సో కాలినడక వెళ్ళేది కొంచెం లాంగ్ వస్తుంది. సో మేము ట్రెక్కింగ్ పాత్ అయితే డిసైడ్ అయ్యాం. సో జస్ట్ 500 to 600 మీటర్స్ ఉంటుంది. బట్ కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ట్రెక్కింగ్ పాతే మేము వెళ్ళాము. సో వెదర్ మాత్రం సూపర్ ఉంది. సో అప్పుడే వర్షం కొట్టింది. అలాగే ఫారెస్ట్లోకి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా అంటే చాలా ఈజీగా ఉంది. సో పిల్లల్ని వెతుకొని ట్రెక్కింగ్ చేయడం అంటే సో సాహసం అని చెప్పచ్చు. సో ఫైనల్గా అయితే మేము వాచ్ టవర్ దగ్గరలో ఉన్నాం. జస్ట్ 50 మీటర్స్లో. సో వాచ్ టవర్కు దారి అని ఒక బోర్డు కనిపించింది. సో అమ్మయ్య అనుకున్నాం. సో వెళ్దాం పదండి. సో ఫైనల్గా డెస్టినేషన్ ప్లేస్ వాచ్ టవర్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదే వాచ్ టవర్. సో ఇది ఎక్కి చూస్తే ఫారెస్ట్ మొత్తం కనిపిస్తుంది.
సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి.